రావులపాలెం నుండి కాకినాడ వరకు ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణం ఒక అద్భుతం. ఈ ప్రయాణంలో విశాలమైన గౌతమి గోదావరి నదిని దాటి పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలు, అందమైన గ్రామీణ దృశ్యాల మధ్య బస్ ముందుకు సాగుతుంది. ప్రత్యేక ఆకర్షణగా కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్తో కొంత దూరం పల్లె వెలుగు బస్ సమాంతరంగా ప్రయాణించడం ఈ వీడియోలో చూడవచ్చు. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుండి కాకినాడ జిల్లా ముఖ్య పట్టణం కాకినాడ వరకు ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్ జర్నీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగే ఈ బస్సు ప్రయాణం ప్రారంభించబోయే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 నుండి కాకినాడ వైపు వెళ్లే పల్లె వెలుగు బస్సులు బయలుదేరుతాయి. ప్లాట్ఫామ్లోకి కాకినాడ బస్ ఇప్పుడే వస్తుంది. ఇప్పుడు మనం ప్రయాణించబోయే బస్ రూట్ నెంబర్ 904. ఈ బస్ రావులపాలెం నుండి బయలుదేరి ఆలమూరు, మండపేట, రామచంద్రాపురం మీదుగా కాకినాడ చేరుకుంటుంది. కాకినాడ వైపు వెళ్లే ఆర్డినరీ బస్సులు 2వ నెంబర్, 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఆగుతాయి. ఇక ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు బస్ స్టాండ్ చివరన అంటే హైదరాబాద్ బస్సులు ఆగే ప్లాట్ఫామ్కు ప్రక్కన ఆగుతాయి. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 12:07 కావస్తోంది. మన బస్ రావులపాలెం బస్ స్టాండ్ నుండి బయలుదేరుతోంది. రావులపాలెం నుండి కాకినాడ వరకు ఒకరికి టికెట్ ఫేర్ 75 రూపాయలు. ప్రయాణ దూరం 65 కిలోమీటర్లు. రావులపాలెం నుండి కాకినాడకు మన బస్ ప్రయాణం ప్రారంభమైంది. బస్ స్టాండ్ నుండి బయటకు వచ్చాక మన బస్ జాతీయ రహదారి 216A కుడివైపుకు వెళుతుంది. ఇది రావులపాలెం కాలేజ్ రహదారి. ఇప్పుడు వచ్చేది గౌతమి గోదావరి నది. ఈ గోదావరిపై రావులపాలెం వద్ద 2 బ్రిడ్జిలు ఉంటాయి. ఇది గౌతమి గోదావరి నది. ఈ బ్రిడ్జ్ ద్వారా కోనసీమ ప్రాంతం వారు కాకినాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం మొదలైన ప్రాంతాలతో రాకపోకలు సాగించడానికి వీలవుతోంది. హైట్ తక్కువ ఉన్న బ్రిడ్జ్ వచ్చి ఓల్డ్ బ్రిడ్జ్. హైట్ ఎక్కువగా ఉన్న బ్రిడ్జ్ వచ్చి కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్. రావులపాలెం తర్వాత వచ్చే ఊరు జొన్నాడ. మన బస్ జాతీయ రహదారి 216A మీదుగా జొన్నాడ వైపు వెళుతోంది. గోదావరి బ్రిడ్జ్ దాటిన తర్వాత రహదారికి ప్రక్కన గోదావరి లంకలలో పండించిన మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతుంటారు. ఈ కాలువ గోదావరి బ్యాక్ వాటర్. ధవళేశ్వరం బ్రిడ్జి నుండి ఈ కాలువ ప్రవహిస్తూ వస్తోంది. ఇప్పుడు వచ్చే ఊరు జొన్నాడ. జొన్నాడలో జాతీయ రహదారి 216A పై ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. అందువల్ల ఇక్కడ రహదారి సరిగా లేదు.
జొన్నాడ హైవే సెంటర్ నుండి మన బస్ కుడివైపు డైవర్షన్ తీసుకుంటోంది. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే రాజమహేంద్రవరం, విశాఖపట్నం వస్తాయి. ఇది జొన్నాడ బస్ స్టాప్. ఇక్కడ నుండి ఎడమవైపు లోపలికి వెళితే జొన్నాడ ఊరు వస్తుంది. మన బస్ కుడివైపు అంటే ఆలమూరు వైపు వెళుతోంది. జొన్నాడ తర్వాత వచ్చే ఊరు ఆలమూరు. ఈ రహదారికి ప్రక్కన ఇటుకలు తయారు చేసే బట్టీలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఊరు ఆలమూరు. ఇదంతా ఆలమూరు గ్రామం. ఇప్పుడు వచ్చేది ఆలమూరు బస్ స్టాప్. ఈ ఆంజనేయ స్వామివారి ఆలయానికి ప్రక్కన ఆలమూరు బస్ స్టాప్ ఉంటుంది. మన బస్ ఇప్పుడే ఆలమూరు నుండి బయలుదేరింది. ఆలమూరు తర్వాత వచ్చే ఊరు కొత్తూరు సెంటర్. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి మండపేట జొన్నాడ ప్రధాన రహదారి. ఇప్పుడు వచ్చే ఊరు కొత్తూరు సెంటర్. ఈ ఊరు పేరు కొత్తూరు సెంటర్. ఈ సెంటర్కు దగ్గరలో చింతలూరు అనే ఊరు ఉంటుంది. అక్కడ ఆయుర్వేద మందులు తయారు చేస్తారు. మన బస్ కొత్తూరు సెంటర్ నుండి బయలుదేరింది. కొత్తూరు తర్వాత వచ్చే ఊరు గుమ్మిలేరు. ఈ ఊరు గుమ్మిలేరు. ఈ గ్రామం పొంగనూరు ఆవులను పెంచడానికి ప్రసిద్ధి చెందింది. గుమ్మిలేరు నుండి మన బస్ తిరిగి బయలుదేరింది. ఈ ప్రాంతంలో వరి ఎక్కువగా పండిస్తారు. గుమ్మలేరు తర్వాత వచ్చే ఊరు మండపేట. ఇప్పుడు వచ్చే ఊరు మండపేట. ఇది మండపేట బైపాస్ సెంటర్. ఇక్కడ నుండి ఎడమవైపుకి వెళితే మండపేట బైపాస్ మీదుగా ద్వారపూడి, రామచంద్రాపురం వెళ్ళవచ్చు.
మన బస్ కుడివైపు రహదారిలో ప్రయాణిస్తోంది. ఈ ఊరు ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ గారు పుట్టిన ఊరు. మన బస్ మండపేట టౌన్లోకి వెళుతోంది. మండపేట చేరుకున్న తర్వాత మన బస్ ఆగే మొదటి స్టాప్ కలవపువ్వు సెంటర్. పికప్లు పూర్తయిన తర్వాత కలవపువ్వు సెంటర్ నుండి మన బస్ బయలుదేరింది. ఇప్పుడు వచ్చేది మండపేట బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ మండపేట ప్రధాన రహదారిని ఆనుకొని ఉంటుంది. మన బస్ మండపేట బస్ స్టాండ్కు చేరుకుంది. ఇక్కడ మన బస్ ఒక 5 నిమిషాలు ఆగుతుంది. చిన్న హాల్ట్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఇదంతా మండపేట టౌన్. ఈ రూట్లో ఒక 15 నిమిషాల ప్రయాణం తర్వాత మన బస్ మండపేట ఔటర్ ముఖద్వారం చేరుకుంది. ఇక్కడ నుండి ఈ కాలువ బ్రిడ్జ్ దాటిన తర్వాత మన బస్ కుడివైపు వెళుతుంది. ఎడమవైపుకు వెళితే ద్వారపూడి వస్తుంది. మన బస్ మండపేట తర్వాత వీరభద్రాపురం మీదుగా ప్రయాణిస్తోంది. మనకు ఎడమవైపు ఉన్నది వీరభద్రాపురం గ్రామం. ఈ రేవు నుండి ఎడమవైపుకు వెళితే రామవరం మీదుగా అనపర్తి కొప్పవరం వెళ్ళవచ్చు. మన బస్ రామకోట మీదుగా పులిగుర్త వెళుతోంది. ఇప్పుడు వచ్చే ఊరు పులిగుర్త. ఊరు మనకు కుడివైపున ఉంటుంది. పులిగుర్తు తర్వాత వచ్చే ఊరు మాచవరం. ఇప్పుడు వచ్చే ఊరు మాచవరం బ్రిడ్జ్. మాచవరం నుండి మన బస్ బయలుదేరింది. మాచవరం తర్వాత వచ్చే ఊరు పసలపూడి. మాచవరం తర్వాత పెద్ద చెట్టు క్రింద
కూరగాయల మార్కెట్ చూడడానికి బాగుంది. ఈ రూట్లో కూడా రహదారికి ఇరువైపులా చెట్లు బాగా పెంచారు. ఇప్పుడు వచ్చే ఊరు పసలపూడి. ఈ పసలపూడి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. పసలపూడి దాటిన తర్వాత రామచంద్రాపురం బైపాస్ జంక్షన్ వస్తుంది. ఇక్కడ నుండి ఎడమవైపుకి వెళితే రామచంద్రాపురం బైపాస్ వస్తుంది. మన బస్ కుడివైపు రామచంద్రాపురం ఊరిలోకి వెళుతోంది. ఇప్పుడు వచ్చే ఊరు రామచంద్రాపురం. ఇదంతా రామచంద్రాపురం టౌన్. ఈ ఊరిలో విఎస్ఎం కాలేజ్ చాలా ఫేమస్. ఇక్కడ చదివిన వారు ఉంటే కామెంట్ చేయండి. మన బస్ రామచంద్రాపురం టౌన్లో ప్రయాణిస్తోంది. ఇప్పుడు వచ్చేది రామచంద్రాపురం బస్ స్టాండ్. ఇక్కడ మన బస్ ఒక 5 నిమిషాలు ఆగుతుంది. మన బస్ రామచంద్రాపురం నుండి తిరిగి బయలుదేరింది. మన బస్ రామచంద్రాపురం నుండి తిరిగి బయలుదేరింది. కాకినాడ వైపు ప్రయాణిస్తోంది. ఈ రహదారిలో మనకు కుడివైపున కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ ఉంటుంది. ఈ లైన్ చాలా ప్రత్యేకమైనది. దీనిని బ్రిటిష్ కాలంలో వేశారు. ఇదివరకు సింగిల్ బోగీతో బ్లూ కలర్ రైల్ బస్ నడిపేవారు. అది కాకినాడ నుండి కోటిపల్లి రైల్వే స్టేషన్ వరకు నడిచేది. ఇది అప్పటి రైల్ బస్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ప్రస్తుతం ఈ రైల్ బస్ నడవడం లేదు. కాకినాడ నుండి కోటిపల్లి వరకు ఉన్న ఈ రైల్ రూట్ను ప్రస్తుతం కోటిపల్లి నుండి నర్సాపూర్ వరకు పొడిగిస్తున్నారు. రామచంద్రాపురం తర్వాత మన బస్ చోడవరం మీదుగా ప్రయాణిస్తోంది. ఈ ఊరు పేరు చోడవరం. ఇది కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్. ఈ రైల్వే లైన్కి చాలా చరిత్ర ఉంది. ఈ లైన్ను 1928లో వేశారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఉక్కు కొరత కారణంగా 1940లో ఈ ట్రాక్ పట్టాలను తొలగించి వేరే ప్రాంతానికి తరలించారు. అయితే 2004లో బాలయోగి గారి సంకల్పంతో కాకినాడ నుండి కోటిపల్లి వరకు 45 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ లైన్ నిర్మించారు. ఇప్పుడు వచ్చే ఊరు ఓడూరు. ఓడూరు తర్వాత వేళంగి వస్తుంది. ఇదంతా వేళంగి ఊరు. వేళంగి తర్వాత వచ్చే ఊరు వేములవాడ. ఈ ఊరు వేములవాడ. వేములవాడ తర్వాత కరప గ్రామం వస్తుంది. కరప గ్రామం తర్వాత మన బస్ పెనుగుదురు మీదుగా నడకుదురు చేరుకుంది. 1
ఈ ఫ్లైఓవర్ జాతీయ రహదారి 216. ఈ ఊరు పేరు తోరంగి. ఇక్కడ నుండి కాకినాడ పరిధి మొదలవుతుంది. ఇప్పుడు వచ్చే ఊరు జగన్నాథపురం. జగన్నాథపురం బ్రిడ్జ్ దాటిన తర్వాత మన బస్ కాకినాడ టౌన్లోకి ఎంటర్ అవుతుంది. ఈ కాలువ పేరు మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చాలా ఫిషింగ్ బోట్స్ ఉంటాయి. అలాగే పెద్ద పెద్ద బోట్స్ కూడా ఇక్కడ నిర్మిస్తూ ఉంటారు. ఇదంతా కాకినాడ టౌన్. కాకినాడ టౌన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. కల్పన సెంటర్ దాటిన తర్వాత మన బస్ రైల్వే ఫ్లైఓవర్ పై ప్రయాణిస్తోంది. ఇది దాటిన తర్వాత యూటర్న్ తీసుకొని వెనుకకు వచ్చి కాకినాడ ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వెళుతుంది. రావులపాలెం నుండి బయలుదేరి కాకినాడ చేరుకోవడంతో ఏపీఎస్ ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో మన ప్రయాణం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.